ఏంటిది? బిస్కెట్. ఎందుకు? పాస్వర్డ్. ఇన్వాలిడ్ పాస్వర్డ్. రే, మన ప్రిన్సిపల్ గారి పిల్లం పేరేంటి? కత్రీనా లాగు. కత్రీనా. షిట్. అది కీప్ ట్రై చేయి. మన సాఫ్ట్వేర్ చూసిలారా? సాఫ్ట్వేర్. Yes. Yeah. బిస్కెట్ తీసి వచ్చారా? తినేసాను రా. అయితే పరిగెట్టు. ఇదిగో నా క్వశ్చన్ పేపర్స్. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్నా. దీంతో మా అప్పులు తీరిపోతాయన్నా. పోనీ. రేయ్, అప్పులన్నీ మీరు చేసి ఈ క్రైమ్ లో నన్ను ఎందుకు ఇరికించారా? స్నేహం కోసం. Get ready, students. Start. Stop it. మిస్టర్ ఇన్విజిలేటర్, ఆ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి. రాము, ప్లీజ్ కమ్ అవుట్. చూడు రాము, నా రూమ్లోకి బ్రేక్ ఇన్ అయ్యి, నా కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి, నా పర్సనల్ ఫైల్స్ని హ్యాకింగ్ చేసి క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసింది నువ్వేనని నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా కంప్యూటర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అది ఓపెన్ సీక్రెటే కదా సార్. ఏయ్, గట్టిగా చెప్పు. సాఫ్ట్వేర్ సుశీల మేడం మీ కీప్ అన్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందే కదా సార్. అయినా మీ కీప్ పేరు కంప్యూటర్ పాస్వర్డ్ గా పెట్టడం ఏంటి సార్? Will you stop it and sit down, I say, Mr. Subbarao? Oh no, Susi. ఒరేయ్, ఈ క్వశ్చన్ పేపర్ రాకెట్లో నీతో పాటు ఇంకెవరున్నారు? చూడు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసుకుంటారు, నువ్వు డిబార్ అవుతావు. వాళ్ళెవరో చెప్పేసావనుకో, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏమంటావు? మన స్టాంప్ పేపర్ పార్టీ దొరికాడనా? ఎక్కడ దొరికాడురా? చాటింగ్ చేస్తూ కలకటాలో దొరికాడనా? చాటింగా? అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తే అడ్రస్ చెప్పేశాడు, పట్టేసుకున్నాం. నన్ను చీటింగ్ చేసి నువ్వు హ్యాపీగా చాటింగ్ చేసుకుంటావరా? నాకేం తెలియదు. రేయ్, నువ్వు అమ్మిన స్టాంప్ పేపర్ మీద మా అయ్య విల్లు రాసిపోయాడు. వాడు చచ్చాక తెలిసింది ఆ స్టాంప్ పేపర్ దొంగదని, ఆ విల్లు చెల్లదని. దాంతో వాడు ఆస్తంతా వాడి కీప్కి వెళ్ళింది. నాకు డిప్రెషన్ చాలా డీప్ గా వచ్చింది. అన్న నాకేం తెలియదు అన్న. తెలుగు నాకు దొంగ స్టాంప్ పేపర్లు ఇచ్చాడన్న. ఏదేమైనా సరే, నువ్వు చేసింది సీటింగ్. నన్ను సీటింగ్ చేసినోడు ఎవరికి సిటికిన వేలు ఉండదు. అన్న వద్దన్న వద్దన్న అన్న 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 నీకు అన్న క్వశ్చన్ పేపర్ పార్టీ అన్న. రేయ్, మీరు అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చాను కదరా. ఆ అప్పు తీర్చడానికి ఐడియా కూడా నేనే ఇచ్చాను కదరా. మరి నాకే దొంగ పేపర్లు అమ్మి సీటింగ్స్ వేస్తారా? మీ కరెక్ట్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చావున్నా, కానీ ప్రిన్సిపల్ లాస్ట్ మినిట్లో వచ్చి క్వశ్చన్ పేపర్ మార్చాడు. రేయ్, వాడిచ్చాడో వీడిచ్చాడో నాకు అనవసరం. మీరిచ్చిన రాంగ్ క్వశ్చన్ పేపర్ స్టేట్ మొత్తం సప్లై చేశాను. ఓ ₹1 కోటి తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు నాకు ఎవడిస్తాడ్రా? అది నన్ను సీటింగ్ చేసినోడు ఎవడికి సిటికిన వేలు వండుకొడతారా?
అన్న వద్దన్న అన్న వద్దన్న వద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వద్దన్న వద్దన్న ప్లీజ్ అన్న వద్దన్న ఆ 1 కోటి రూపాయలు కట్టేస్తా అన్న. ఎలా కడతారా? మా నాన్నగారి బాబుకి రాజమండ్రిలో 100 ఎకరాల పొలం ఉందన్న, అది అమ్మి కట్టేస్తాం అన్న. రేయ్, నెల రోజులు టైం ఇస్తున్నాను. 1 కోటి రూపాయలు కట్టాలి. ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నించకండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. ఇదే హైదరాబాద్ నగరం, అవకాశాలకి మహానగరం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి రాజధాని. ఎన్నో సుప్రసిద్ధ ఐటీ కంపెనీలకి ఇదే హెడ్ క్వార్టర్స్. బిల్ గేట్స్కి సాఫ్ట్వేర్ ఇక్కడే తయారవుతుంది. బిల్ క్లింటన్కి స్పోర్ట్స్ వేర్ కూడా ఇక్కడే తయారవుతుంది. ప్రతి హైదరాబాదీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, గొప్ప గొప్ప కంపెనీలన్నింటినీ మించి అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక ఐటీ కంపెనీ ఇక్కడే ఉంది. ఆ కంపెనీ పేరే అండర్వేర్. ఒక హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీకి అలాంటి పేరు ఎందుకు పెట్టాడో తెలియదు కానీ, రాత్రింపగళ్ళు కష్టపడి ఆ కంపెనీని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చింది మరెవరూ కాదు, ఆ కంపెనీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. గుడ్ మార్నింగ్. యా హలో. హాయ్ సుష్మా. ఎస్ సార్. డాక్టర్ ఫోన్ చేసావా? హీస్ వెయిటింగ్ ఇన్సైడ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. సార్ కదలకండి సార్, స్పాట్ మిస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి సార్, మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ముందు మీరు కంట్రోల్లో ఉండాలి సార్. పిచ్చోడా, ఆ మందు వేసుకునేది ఈ మందు వేసుకోవడానికి. ఏంటో. సార్ ఎస్ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. కమింగ్. తేజ న్యూస్ కి స్వాగతం.
ప్రపంచ సాఫ్ట్వేర్ చరిత్రలో ఈ రోజు భారతదేశం పేరు సువర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన కంప్యూటర్ ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు మనం అండర్వేర్ హెడ్ క్వార్టర్స్ లోకి లైవ్ గా వెళ్దాం. థ్యాంక్ యూ స్వాతి. ఇక్కడ అండర్వేర్ లో చాలా పండగగా ఉంది. మరికొద్దిసేపట్లో సూపర్ కంప్యూటర్ డెమాన్స్ట్రేషన్ జరగబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి బిల్ గేట్స్ తన ప్రత్యేక ప్రతినిధి అయిన నార్మన్ బేట్స్ ను పంపించడం విశేషం. మిస్టర్ బేట్స్, కెన్ యూ టెల్ us why you are here today? I'm here to witness the demonstration of the new supercomputer. Mr. Bill Gates is very interested in underwear. If the demonstration is a success, Mr. Gates is willing to invest $1 billion in underwear. బిల్ గేట్స్ గారికి అండర్వేర్ మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఈ డెమాన్స్ట్రేషన్ తర్వాత 45,000 కోట్లు ఈ అండర్వేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. కెమెరామెన్ రఘుతో భాను.